ఇండియన్ సినిమా చరిత్రలో టాలీవుడ్ రికార్డులు. పుష్పగాడి పూనకాలతో పెరిగిన టాలీవుడ్ రేంజ్. బాలీవుడ్ కేమైంది? హీరోలు లేరా? కథలు లేవా? సదరన్ ఇండస్ట్రీకి బాలీవుడ్ పోటీ ఇవ్వలేకపోతోందా? దేశవ్యాప్తంగా పుష్పగాడి ఊచకోత కంటిన్యూ అవుతోంది. కలెక్షన్ల నుంచి రికార్డుల వరకు తగ్గేదేలే అని దూసుకుపోతున్నాడు. ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ గా 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించి నార్త్ లోనూ దూసుకుపోతోంది. హిందీ ప్రేక్షకులు పుష్పగాడిని ఓన్ చేసుకున్నారు. మూవీకి అక్కడ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు హిందీలో 72 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేయగా మూడో రోజు ఏకంగా 74 కోట్లు రాబట్టింది. హిందీలో 3 రోజుల్లో ఓవరాల్ గా 205 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. జవాన్, యానిమల్, పఠాన్ సినిమా రికార్డులను తొక్కేస్తూ పుష్పగాడు టాప్ లేపాడు. తెలుగు సినిమాను ఈ స్థాయిలో ఓన్ చేసుకోవడంతో ఇప్పుడు బాలీవుడ్ స్టామినా మీద కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఓవరాల్ గా ఇఫ్ యు లుక్ ఎట్ ఎంటర్టైన్మెంట్, ఖచ్చితంగా మనకేం కావాలో దాంట్లో ఆ ఎలిమెంట్స్ అవి ఉన్నాయి. ఖచ్చితంగా ఒక వ్యూవర్ గా థియేటర్కి వెళ్ళినప్పుడు 2 hours 2.5 hours కూర్చుని ఒక పాప్కార్న్ తింటూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా నాకు అనిపించింది. వాళ్ళు మన హీరోని అడాప్ట్ చేసుకుని పర్సనల్ గా వాళ్ళు తను ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. తనకి ఎవరైనా హీరోకి పాన్ ఇండియా మార్కెట్ రావాలంటే ముందు నార్త్ లో రికగ్నిషన్ రావాలి. అది ఈ విషయంలో అల్లు అర్జున్ సాధించాడని చెప్పాలి. చాలా గొప్పగా ఈ దూసుకెళ్తోంది ఈ సినిమా. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. ముగ్గురు ఖాన్లదే హవా, వాళ్లదే రాజ్యం. నార్త్ సౌత్ అని కాదు, దేశమంతా వాళ్ల హవానే. సదరన్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమాలంటే ఎర్ర ప్యాంట్ పచ్చ చొక్కా అని హేళన చేసిన రోజులున్నాయి. అలాంటిది టాలీవుడ్ రేంజ్ ఏంటో పుష్పగాడి పూనకాలతో తెలిసొచ్చింది. బాహుబలి వేసిన దారి, సలార్, కేజీఎఫ్, కల్కి ఇచ్చిన ప్రోత్సాహంతో పుష్ప రెచ్చిపోతున్నాడు. బాలీవుడ్ స్టామినాకే పరీక్ష పెట్టడం స్టార్ట్ చేశాడు. సదరన్ సినిమాకు పోటీ ఇవ్వడంలో బాలీవుడ్ ఫెయిల్ అవుతోంది. దేశాన్ని ఓ ఊపు ఊపిన ముగ్గురు ఖాన్లు కూడా ఇప్పుడు సైలెంట్ అయిన పరిస్థితి. దీంతో సరికొత్త అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. బాలీవుడ్ లో హీరోలు లేరా, స్టోరీలు లేవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. నిజానికి సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ ఇండియన్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇండియన్ సినిమా అంటే ఆ ముగ్గురిదే అని ప్రపంచం అనుకుంది. అయితే ఆ ముగ్గురు కూడా ఇప్పుడు ఏజ్డ్. దీంతో వారి వయసుకు తగిన కథలు ఇప్పుడు దొరకడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యంగ్ జనరేషన్ హీరోలు వస్తున్నా పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చూపించలేకపోతున్నారు. ఇండియా వైడ్ గా ఇంపాక్ట్ చూపించే స్టోరీలను సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారెందుకో. బాలీవుడ్ కు సదరన్ ఇండస్ట్రీకి తేడా అదే. సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరోలంతా కుర్రాళ్లే. ప్రభాస్, బన్నీ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ వరకు పాన్ ఇండియాను ఊపేస్తోందంతా యంగ్ జనరేషనే. సౌత్ హీరోల క్రేజ్ ఏ రేంజ్ కు చేరిందంటే వాళ్ల సినిమా ప్రమోషన్స్ కు కూడా మన హీరోలు డైరెక్టర్ల వెంట పడుతున్న పరిస్థితి. బ్రహ్మాస్త్ర మూవీ కోసం ఎన్టీఆర్, యానిమల్ మూవీ కోసం మహేష్, రాజమౌళి సాయం తీసుకున్నారు. ఇక హిట్ కావాలన్నా మన స్టోరీ రైటర్లు, డైరెక్టర్ల వైపే చూస్తున్నారు బాలీవుడ్ హీరోలు. రణబీర్ కు హిట్ ఇచ్చింది, జవాన్ తో షారుఖ్ ను నిలబెట్టింది మన సౌత్ డైరెక్టర్లే. ఓవరాల్ గా టాలీవుడ్ హవా ఇప్పుడు బాలీవుడ్ తీరుకు ప్రశ్నగా మారుతోంది. ప్రేక్షకులే కనిపించిన థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు వెలుస్తున్నాయి. థియేటర్లలో మాస్ జాతర కనిపిస్తోంది. పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు ప్రేక్షకులంతా. నార్త్ లో పుష్ప థియేటర్లలో కనిపించిన సీన్లివి. ఇదే కాదు, బాహుబలి నుంచి కేజీఎఫ్, సలార్ వరకు నార్త్ థియేటర్లో ఇలాంటి సీన్లే కనిపించాయి. ఇంతలా మన సినిమాను ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా ఏంటి? ముగ్గురు ఖాన్లు స్లో అయ్యారు. బాలీవుడ్ యంగ్ హీరోలు పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదు. ఇలాంటి టైంలో
సదరన్ యంగ్ జనరేషన్ తగ్గేదేలే అంటోంది. రాబోయే రోజుల్లో ఈ హవా ఇలానే కంటిన్యూ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మన హీరోలంతా వరుసగా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారు. సలార్, కల్కి సీక్వెల్స్ తో పాటు రాజాసాబ్, స్పిరిట్ తో ప్రభాస్ పలకరించబోతున్నాడు. దేవరా 2తో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమాతో ఎన్టీఆర్, మహేష్, రాజమౌళి మూవీ. ఇలా హీరోల సినిమాల లెక్క తీస్తే రాబోయే కొన్నేళ్లు పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలది, మన ఇండస్ట్రీది హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. సదరన్ సినిమా, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాను నార్త్ లో జనాలు ఇంతలా ఆదరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమా అనేది ఓ ఎమోషన్. ప్రతి ప్రేక్షకుడు హీరో రోల్లో తనను తాను ఊహించుకుంటాడు. ఆ 2.5 గంటలు హీరోలో ప్రేక్షకుడు తనను తాను చూసుకోగలిగే సినిమాలు చేస్తే చాలు. సదరన్ సినిమాలు, మరి ముఖ్యంగా పాన్ ఇండియా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న సీక్రెట్ ఇదే. టు ది గ్రౌండ్ కంటెంట్ తో మాస్ ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో మన డైరెక్టర్లు సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ ఫార్ములాలో మొదటిది కమర్షియల్ ఫ్లేవర్. కొన్నేళ్లుగా బాలీవుడ్ మేకర్స్ ఎక్కువగా అర్బన్ ఆడియన్స్, ఓటీటీలను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నారు. సింగం లాంటి సినిమాలు అప్పుడప్పుడు వచ్చినా మాస్ ని మెప్పించే ఎలిమెంట్స్ పెద్దగా లేవు. దీంతో స్త్రీ, ముంజా లాంటి దెయ్యాల వెంట పడుతున్నారు. ప్రజెంటేషన్, మన ప్యాకేజింగ్, మన స్టోరీ నేరేటివ్ స్టైల్, ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. మన వాళ్ళు చూస్ చేసుకునే విధానం మోస్ట్లీ పురాణాల్లోంచి, ఇతిహాసాల్లోంచి, లేకపోతే జానపదాల్లోంచో లేకపోతే స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ తోటి వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ప్రతి చోట ఒక కొత్త న్యూ వే ఆఫ్ ప్యాకేజింగ్ చేశారు. అలాగే మన స్కేల్, మన ప్యాకేజింగ్ విధానం, మన ప్రజెంటేషన్ విధానం, దీని ఎమోషనల్ కంటెంట్, ఇవన్నీ ప్యాకేజింగ్ చేసి ఇవ్వడం అనేది వాళ్ళకి నచ్చింది. అలాగే వీళ్ళందరూ ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నారు. మరో కారణం హీరో బ్యాక్గ్రౌండ్. ఊరమాస్ సెటప్, ఎవ్వడిని లెక్క చేయని మనస్తత్వం, పైగా జీరో నుంచి డాన్ గా మారే క్యారెక్టరైజేషన్, వ్యవస్థనే సవాల్ చేసే పొగరు. ఈ లక్షణాలు నార్త్ జనాలకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పుడు పుష్పలో చూసినా, ఇంతకు ముందు కేజీఎఫ్ లో చూసినా స్టోరీ లైన్, హీరో క్యారెక్టరైజేషన్ ఇదే. ఇక మరో ప్రధాన కారణం నేటివిటీ. గ్రామీణ కథలను, గ్రామంలో కథలను పరిచయం చేస్తున్నారు. ప్రేక్షకులను రూట్స్ లోకి తీసుకెళ్తున్నారు. రగ్డ్ కథలను, క్యారెక్టర్లను పరిచయం చేస్తున్నారు. పుష్పలో గంగమ్మ జాతర ఎపిసోడ్ క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది. ఇక హీరోకి స్పెషల్ మేనరిజం క్రియేట్ చేస్తున్నారు. అది ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఇలాంటి కథలు ఎంచుకోవడంలో బాలీవుడ్ విఫలమవుతోంది. సౌత్ సినిమాలు మాత్రం ఇలాంటి కథలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఏమైనా రాబోయే రోజుల్లో మన సినిమా రీసౌండ్ పాన్ ఇండియా లెవెల్లో మరింత గట్టిగా వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది.